మన భద్రాద్రికి మహర్దశ పట్టనుంది. భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. 3 దశల్లో జరగనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం భూమి పూజ నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో గోదావరి ఘాట్లు, ఆలయ ప్రాకారాల విస్తరణ, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. పవిత్ర గోదావరి తీరాన భద్రకొండపై కొలువైన శ్రీరాముడి క్షేత్రం భద్రాచలం. శ్రీరామ క్షేత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. శ్రీరామ నవమి నాడు ఊరువాడ కళ్యాణాలు నిర్వహించిన ఇక్కడ నిర్వహించే కళ్యాణం ప్రత్యేకతే వేరు. 16వ శతాబ్దంలో పోకల దమ్మక్క అనే భక్తురాలు ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో తాటాకుల పందిరి వేసి స్వామి పేరిట తాటి పండ్లను నివేదించి పూజలు చేసిందట. భక్త రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన 1674లో ఇక్కడే ఆలయాన్ని నిర్మించారు. ఏటా జానకి రాఘవుల కళ్యాణం నిర్వహిస్తూ తనివితీరా ఆస్వాదిస్తోంది భక్తజనం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా కూడా భద్రాచలం ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. దీంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించింది ప్రభుత్వం. భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని మొత్తం 3 దశల్లో 586 కోట్లతో అద్భుతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది. 351 కోట్లతో చేపట్టిన మొదటి దశ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. మొదటి దశలో గోదావరి ఘాట్ అభివృద్ధి, ఆలయ పరిసరాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల పనుల్ని చేపడతారు. ఇందుకోసం గోదావరి ఘాటుకు 75 కోట్లు, ఆలయ సముదాయానికి 180 కోట్లు, పరిసరాల అభివృద్ధికి 96 కోట్లు కేటాయించారు. రెండో దశలో ఆలయం సమీపంలో అభివృద్ధి పనులు, మూడో దశలో భద్రాచలం పట్టణ సమగ్ర అభివృద్ధి పనులు చేపడతారు. ఆగమశాస్త్ర నిబంధనలకు, ఆలయ సహజత్వానికి ఎలాంటి భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మొదటి దశ పనులను 2027 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తులకు అవసరమైన క్యూలైన్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికే పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా సిద్ధం చేసిన పలు డిజైన్లను సీఎం రేవంత్ ఆమోదించారు. గోదావరి పుష్కరాల తర్వాత 2-3 దశల్లో ఆలయ పరిసరాల విస్తరణ, ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్ధి వంటి పనులను మొదలు పెడతారు. రాబోయే 200 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు ఉండాలని, భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా దశలవారీగా పనులు పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే మేడారం అభివృద్ధి పనులను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తోంది. అదే క్రమంలో ఇప్పుడు భద్రాచలం అభివృద్ధిపై దృష్టి సారించింది. గతేడాది భద్రాచలం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ సమగ్ర అభివృద్ధికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే పనులను మొదలుపెట్టారు. ఈ పనులన్నీ పూర్తయితే తిరుమల తరహాలో భద్రాచలం రామాలయం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం చెబుతోంది.